నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు తెలంగాణ ప్రజలకు సుదినము. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి, భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి యావత్తు తెలంగాణ ప్రజల తరఫున, వారి యొక్క కేబినెట్ సహచరుల తరఫున, సెక్రటరియట్ ఎంప్లాయీస్ తరఫున, ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరి తరఫున వారికి స్వాగతం పలుకుతూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నిజంగా రాష్ట్రమంతా ఆలోచిస్తున్నటువంటి, చూస్తున్నటువంటి, గత 10 సంవత్సరాల నుండి నిరీక్షణ చేస్తున్నటువంటి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఈరోజు తెలంగాణ తల్లిని ఎక్కడో రోడ్ల మీద కాదు, పవిత్రమైనటువంటి సెక్రటరియట్ ప్రాంగణంలో పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆలోచించడం అనేది, అంటే తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు ఈ యొక్క భూమి పూజ కార్యక్రమం ఇక్కడ చేయడం అంటే, తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించారో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా తెలంగాణ, యావత్తు తెలంగాణ ప్రజలకు వారు అనుకున్నటువంటి విధంగా, ఆలోచించినటువంటి విధంగా అన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తున్నటువంటి ఒక విశ్వాసంతోనే ఈరోజు ప్రజలు ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఈ ముంగట్నే, సెక్రటరియట్ ముంగట్నే భారతదేశం గురించి త్యాగం చేసినటువంటి త్యాగ పురుషుడైనటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడితే ఎన్నో మాటలు మాట్లాడారు. అలాంటి వారికి మరి జవాబు చెప్పే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ ప్రాంగణంలో పెట్టి చెప్పిన మాట ప్రకారం వారు చెప్పారు, డిసెంబర్ 9వ తేదీ నాడు సోనియా గాంధీ గారి జన్మదినం, ఏ రోజైతే తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చినటువంటి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని వారి ఇచ్చినటువంటి మాట మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెట్టుకున్నాం. ఇక్కడ విచ్చేసినటువంటి వారందరికీ, ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా వారి యొక్క అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పడానికి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయము ప్రజల యొక్క ఆలోచన విధానానికి పరిగణన తీసుకొని నడుస్తున్నాయని చెప్పడానికి నిదర్శనలు ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం ఇక్కడ పెట్టడం అందరికీ కూడా గర్వకారణం. ఈ కార్యక్రమాన్ని చెప్పినట్టుగానే ముఖ్యమంత్రి గారు ఈరోజు మొదలుపెట్టినందుకు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకి ఈరోజు శంకుస్థాపన చేసుకున్న సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మా ఆర్ఎండ్బి శాఖ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఒక మంచి ప్లేస్లో తెలంగాణ ప్రజలకు మంచి పరిపాలన అందించే సెక్రటరియట్ నుంచి ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం వారి ఆలోచన విధానానికి, మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి ఒక నిదర్శనం. అలాగే తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ పుట్టినరోజు ఆ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని చెప్పి వారు నిర్ణయించడం కూడా మరొక శుభవార్త తెలంగాణ ప్రజలకు. సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ ఇప్పుడు కాదు ఇంకా 50 ఏళ్ళకైనా రాదని అందరికీ తెలుసు. ఒక రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో 20 స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఉండి మొత్తం కోల్పోయి పార్టీని అయినా 6 దశాబ్దాల కోరిక నెరవేర్చిన సోనియా గాంధీ పుట్టినరోజు దాన్ని ప్రతిష్టాపన చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఆ విధంగా మేము ఆర్ఎండ్బి శాఖ కూడా ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్నాం. తెలంగాణ ప్రజలందరూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఫిలప్ చేస్తూ, నిరుద్యోగులకు స్కిల్ యూనివర్సిటీ కట్టుకుంటూ, ఒకవైపు దేశాన్ని ఆ రోజుల్లో ముందుకు తీసుకెళ్లిన పక్కకే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని దాన్ని కూడా మనం అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా మరొకసారి మా పరిపాలనని, మా ముఖ్యమంత్రి గారు, మీ మంత్రులం, ఎమ్మెల్యేలం అందరం మీకోసం పనిచేస్తామని మరొకసారి తెలంగాణ తల్లిగా ప్రమాణం చేస్తూ, మరొకసారి మీ అందరికీ కూడా మాకు పాలన అందించి 10 సంవత్సరాలలో 100 సంవత్సరాలు విధ్వంసం సృష్టిస్తే ఇవాళ
10 నెలల్లోనే రైతులను రుణవిముక్తి చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా దేశ చరిత్రలో ఎవరు లేకుండొచ్చు. అలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.